ఏంది ఎక్కువ మాట్లాడుతున్నావు? ఎక్కువ మాట్లాడి చంప మీకు కొడతా. ఏంది నువ్వు ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నావు? నువ్వేది మాట్లాడేది? భర్తే మాట్లాడలేదు, నువ్వేది మాట్లాడేది? భర్త మాట్లాడేవు, నీ ఆటలు అన్నీ అవుతున్నాడు. ఏ మాట చదువుతున్నావు? ఇవన్నీ చేసే ఆటలు నీ ఇష్టం. ఒక మగ జీవితం సంసారం కారణం నీకు ఎట్లయితే ఒక ఆడదాని జీవితం ఖరాబ్ చేసి ఇట్లా వస్తున్నా. ఇష్టం, నువ్వు నచ్చితే ఉంటాను, నచ్చుకుంటే వెళ్ళిపోతాను. వెల్కమ్ టు #. నేను అంజనీ దాస్. చాలా సార్లు మంచి చేస్తే ఆ మంచి మనకు కొన్నిసార్లు చెడు చేస్తుంది. అలాంటి ఒక టాస్క్ చేసాం. ఆ టాస్క్ చాలా బాగా వచ్చింది, చాలా ఎక్స్ట్రీమ్ వచ్చింది, చాలా మంచి టాస్క్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. వెల్కమ్ టు #. నేను మీ సుధాకర్ ముస్కురి. ఇవాళ శేఖర్ గారు మనతో ఉన్నారు. అనే సమస్య ఏందో ఇందాం. చెప్పండి శేఖర్ గారు. సుధాకర్ గారు, చెప్పండి. మాకు మ్యారేజ్ అయ్యి 4 years అవుతుంది. 2 పిల్లలు ఉన్నారు. యాక్చువల్గా పెళ్ళైన ఒక 2 years వరకు మా లైఫ్ చాలా బాగా ఎంజాయ్మెంట్ చేసేవాళ్ళం, చాలా బాగుండేది. దాని తర్వాత తనకేమైందో ఏమో 2 years నుంచి నాతో సరిగా ఉండట్లేదు, నాతోటి సరిగా గడపట్లేదు. తనకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పేసి తెలిసింది. ఆ బాయ్ ఫ్రెండ్ తోటి ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది. ఇక్కడ పిల్లల్ని, నన్ను, అందరిని వదిలేసి మమ్మల్ని అన్యాయం చేసేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఏదన్నా గట్టిగా మాట్లాడితే నా మీదనే పోలీస్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చేసి 498 కేసు పెట్టేసి హరాస్మెంట్ చేస్తుంది. దాని గురించి మీతో చెప్పుకోవటానికి నేను వచ్చాను సుధాకర్ గారు. మీకు పిల్లలేమో? మాకు 2 పిల్లలు ఉన్నారండి. అంటే మీకు డైవర్స్ కావాలా లేకపోతే కలిసి ఉంటారా? ఎట్లా? తనే డైవర్స్ కావాలని చెప్పేసి అడుగుతుందండి. నేనేంటంటే నా పిల్లల ముఖం చూసి, అల్లారు ముద్దుగా పెంచుకున్న నా పిల్లల్ని వాళ్ళ ముఖం చూసేసరికి నాకు చాలా బాధగా ఉంది. వాళ్ళ కోసం అని చెప్పేసి నేను ఇవ్వనని చెప్పేసి నేను చెప్తున్నాను. కానీ తనకు డైవర్స్ నాకు కావాలని చెప్పేసి తను అడుగుతుంది సార్. నువ్వు బాయ్ ఫ్రెండ్ ఉంటుంది అంత కన్ఫామ్గా ఎట్లా అయిపోతుంది? కన్ఫామ్గా అంటే నేను 2 సార్లు లైవ్లో చూశాను తనతోటి. సో అందుకని చెప్పేసి అయినా కూడా నేను పిలిచి మందలించిన తర్వాత తనలో మార్పు అనేది రాలేదు. ఆ మార్పు కోసం నేను చాలా ప్రయత్నాలు చేశాను. అయినా కూడా తనలో మార్పు రాకపోవడంతో నీతో మాట్లాడదామని చెప్పేసి వచ్చాను సుధాకర్ గారు. సరే సార్, మేము కూడా ట్రై చేస్తాం కౌన్సిలింగ్ చేయడానికి. ఓకే, చూద్దాం. మనతో అయితే మనం చేద్దాం, లేదంటే డాక్టర్స్తో మేము కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆమెకు కాల్ చేయండి. హలో, ఎక్కడున్నావు? ఒకసారి వస్తావా ఇక్కడికి, ఇంటి దగ్గరికి? నీతో మాట్లాడాలి. నువ్వు డైవర్స్ కావాలని చెప్పేసి అడుగుతున్నావు కదా, నీ కోరిక మేరకు నేను డైవర్స్ ఇస్తాను. ఒకసారి మనం మాట్లాడి చర్చించుకుందాం రా. ఓకే, డైవర్స్ కావాలంటున్నా కాబట్టి వస్తా. సరే వ్యవస్థ, మనం అంతలోపు కెమెరా సెట్ చేసేసుకొని వీళ్ళ ఏరియా ఎక్కడనే ఇక్కడ పెట్టుకుందాము. ఎట్లా అయింది ఈ విధంగా అనేది మ్యాక్సిమం వీలైనంత మటుకు మనం కౌన్సిలింగ్ ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. కాకపోతే డాక్టర్ సలహా కూడా తీసుకుందాము. ఓకే వ్యూవర్స్, చూద్దాం. ఎందుకు ఫోన్ చేశారు? నేను ఉన్నాను కదా, మళ్ళీ మీరు ఎందుకు ఫోన్ చేశారు? అది కాదే, నువ్వు డైవర్స్ కావాలన్నావు కదా, డైవర్స్ కోసమే రమ్మన్నాను. కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతుంది కదా. మాట్లాడాలా? నాకు గిడాకులు కావాలి కదా. నిన్ను అంత ఇష్టపడి నేను మ్యారేజ్ చేసుకున్నాను, ఇప్పుడు మళ్ళీ విడాకులు నచ్చలేదు నాకు. ఎందుకు నచ్చలేదు? రీజన్ ఉంటుంది కదా. నచ్చలేదంటే నచ్చలేదు అంతే, ఇష్టం లేదు. ఎందుకు అది చెప్పాలి కదా. ఏం చెప్పాలి నీకు? నిన్ను మంచిగా చూసుకోలేదా? నిన్ను సుఖంగా చూసుకోలేదా? నిన్ను ఎప్పుడన్నా ఇబ్బంది పెట్టానా? నిన్నేమన్నా హరాస్మెంట్ చేశానా? కట్నం పైసలు అడిగానా? లేదు కదా. మరి అలాంటప్పుడు నా మీద ప్రేమ ఎలా తగ్గుతుంది నీకు? 2 పిల్లలు ఉన్నారు మనకి, కనీసం వాళ్ళ గురించి అన్న ఆలోచించావా? ఒక్కసారి ఆలోచించు. ఆ పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? నేను వాళ్ళ ముఖం చూసి ఇంత వేదన అనుభవిస్తున్నాను. అయినా కనీసం పిల్లలన్నా కూడా నీకు ప్రేమ, ఇంగిత జ్ఞానం కూడా లేకుండా నువ్వు డైవర్స్ కావాలని చెప్పేసి అన్నావు. నీ సంతోషం కోసమే మళ్ళీ నేను ఇప్పుడు డైవర్స్ ఇస్తానని చెప్పేసి రమ్మని చెప్పాను. నా సంతోషం కోసమే నేను వెళ్ళిపోయాను. నాకు రీజన్ చెప్పాలి కదా. నువ్వు ఇష్టం లేదు కాబట్టి వెళ్ళిపోయాను. ఏం రీజన్? అందుకే ఎందుకు నచ్చలేదని చెప్పేసి అడుగుతున్నాను. 4 సంవత్సరాల్లో 2 years హ్యాపీగా ఎంజాయ్ చేసాం కదా. ఎంజాయ్ చేస్తేనే, కలిసి ఉంటేనే కదా మనకి పిల్లలు పుట్టింది. ఉన్నావంటే ఉన్నావంతే. నేను హ్యాపీగా, నువ్వు హ్యాపీగా ఉండాలనుకుంటున్నా, నేను లేనే, నాకు ఇష్టం లేదే. నువ్వు హ్యాపీగా ఉండటానికి నేను ఎంతో సాక్రిఫైస్ చేశాను. ఇంకేం చేయమంటావు నన్ను చెప్పండి. ఇంతవరకు టాపిక్ ఎత్తేసేయి, నాకు దయచేసి అది ఎత్తకరా వాకు, సరేనా?
నాకు అవసరం లేదు, ఏదుంటే చూసుకో అంతే. అది కాదే, ఇంతగా చెప్తున్నాను, కనీసం నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. ఇద్దరు పిల్లల భవిష్యత్తు ఏం కావాలనుకుంటున్నావు? మా ఇద్దరి కంటే కూడా నీకు ఆ సందీప్ గాడే ఎక్కువైపోయాడా? అవును, వాడే ఎక్కువైపోయాడు. ఆడదాని విన నువ్వు కాదు, నీకు సందీప్ గారు నీకు 2 సంవత్సరాల కింద పరిచయంగా వాడే ఎక్కువైపోయింది చెప్పు. 2 సంవత్సరాల కింద పరిచయంగా వాడే ఎక్కువైపోయింది చెప్పు. మీరెవర్రా మా ఇద్దరు సందులో మాట్లాడారు మీరు. ఆగు 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 నేను ఎవరైనా విషయం పక్క పెట్టు. ఉండని, ఒక్క నిమిషం మాట్లాడండి. ఎందుకట్లా? మన ఇద్దరు సందున ఎవరు వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది? సుధా, నీకు నాకు ఉండాలి కానీ అవతల వచ్చి మంచి మాట్లాడితే నాకు ఎలా ఉంటుంది? నీది నాది ఇద్దరు సందులో కాదమ్మా, నీకు పెళ్లి మా ఒక friend కలిసి చేసుకురా. 100 మంది చేతులు కలుస్తున్నాయి కదా, అయ్యింది పెళ్లి. 100 మంది చేతులు కలుస్తున్నాయి కదా, అయ్యింది పెళ్లి. అవునా కదా? అవును. మరి డివైడ్ అయ్యేటప్పుడు ఒకరికి ఇది కావద్దంటే చెప్పు. ఎందుకు నీకు ప్రాబ్లం ఏంది చెప్పు. అసలు నీ ప్రాబ్లం ఏంది? ఏమైనా చూసుకుంటాడా? మంచిగా చూసుకుంటాడు అతను? మంచి చూసుకోలేను కాదు, చూసుకుంటాడు కానీ ఆ అబ్బాయి అంటే ఇష్టం కాబట్టి వెళ్ళిపోయాను. అసలు నీకు వాడు 2 ఏళ్ల కింద పరిచయం అయ్యాడు, వాని కోసం ఎందుకు అంత ఇదవుతున్నావు? అది నీకు తెలిసిన? నీకు తెలుసా అంటే ఏమన్నమాట అది? తెలియకుండా ఎట్లా మాట్లాడుతున్నావు? సరే, ఎప్పుడు పరిచయం చెప్పు నీకు? అది ఎట్లా చెప్పాలా? ఎప్పుడు పరిచయం అయినా నీకెందుకు చెప్పాలి? అది అసలు నీకెందుకు చెప్పాలి విషయాలని? ఇప్పుడు మీకు డైవర్స్ కావాలా వద్దా? కావాలా? మరి కావాలన్నప్పుడు చెప్పు. చెప్తే నేను ఆయనతో ఇప్పించే బాధ్యత నాది. సరే, నీకు డైవర్స్ ఇప్పించే బాధ్యత నాది. అంత అవసరం ఏమొచ్చింది చెప్పాను నీకు? అంతకుముందు పెళ్లిగా నుంచి పరిచయం ఉన్నాడా మరి మనిషి? పెళ్లి ముందు పరిచయం ఉంటే మరి ఈయన ఎందుకు తీసుకుని పనిలేక వేసుకున్నావు? ఈయన లైఫ్ ఎందుకు స్పైల్ చేస్తున్నావు అంటున్నావు? అది పెద్దవాళ్ళు చేశారు. పెద్దవాళ్ళు చేసినప్పుడు నీకు తెలియలేదా? పెద్దవాళ్ళు చేసినప్పుడు నేను వద్దనుకో, అప్పుడే చెప్పాను, చేశారు. ఎవరు చెప్పినావు? నేనే చెప్పినావా? నీకు చెప్పినా బ్రదర్? చెప్పలేదండి. మరి చెప్పొచ్చుగా. మమ్మీకి చెప్పాను, అందరూ చెప్పాను. మమ్మీ కాదు, ఈ డమ్మీకి చెప్పాలిగా. నువ్వు ఈ డమ్మీ చేశారు, నేను కాదని చేసుకున్నాను, వద్దనుకున్నాను. ఆ అబ్బాయిని లవ్ చేశాను, వెళ్ళిపోయాను. నాకు ఇప్పుడు మరి అట్లాంటప్పుడు పెళ్లి 4 ఏళ్ళు అవుతుంది, అప్పుడే వేసుకోవచ్చు ఆ పని ఏదో. ఇప్పుడు 4 ఏళ్ళు సంసారం చేసే అవసరం ఏమొచ్చింది అని అడుగుతున్నాను. ఏంది ఎక్కువ మాట్లాడుతున్నావు? ఎక్కువ మాట్లాడి చంప మీకు కొడతా. ఏంది నువ్వు ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నావు? నువ్వేది మాట్లాడేది? భర్తే మాట్లాడలేదు, నువ్వేది మాట్లాడేది? భర్త మాట్లాడేవు, నీ ఆటలు అన్నీ అవుతున్నాడా? ఏ మాట చదువుతున్నావు? నువ్వు అన్ని చేసే ఆటలు ఒక మగ జీవితం సంసారం కారణం నీకు ఎట్లయితే ఒక ఆడదాని జీవితం ఖరాబ్ చేసి ఇట్లా వస్తున్నారా? నా ఇష్టం, నువ్వు నచ్చితే ఉంటాను, నచ్చుకుంటే వెళ్ళిపోతాను. అట్లా వెళ్ళిపోతావు, మరి అప్పుడే వెళ్ళిపోవచ్చు, పిల్లలు కాకముందుకు వెళ్ళిపోవచ్చు. అది నా ఇష్టము. నీ ఇష్టం అంటే మరి మూతి మీకు కొడతాను. ఏది కొట్టేది? మీరెవరు కొట్టేదానికి? అవతల మంచిగా కొట్టలేదు, మా భర్తే కొట్టలేదు, నువ్వేది కొట్టేది? అట్లా కొట్టగానే ఇంత దూరం వచ్చింది అంటున్నా. ఎంత దూరం వచ్చింది నీకు? పెళ్ళి అయినా వెంటనే నువ్వు డైవర్స్ తీసుకోవచ్చు, ఏం కాకపోతున్నాయి. ఆయన జీవితం ఆయనకు మంచిగా ఉంటే నీ జీవితం నీకు మంచిగా ఉంటే. ఇప్పుడు పిల్లల గంటర్స్ బాగానే ఉంది, ఎంత బాగా చేస్తా మంచిగా ఉంది. పిల్లలు అయినాక మళ్ళీ ఇట్లా పోతా అంటే ఎవరు కూడా రేపు ఏ సమాజం అయినా హర్షిస్తుందా? నువ్వు చేసే పని ఆడవాళ్ళు తలదించుకునేలాగా ఉంది తెలుసా? నీకేం బాధ అనిపిస్తలే? పిల్లలు ఏం బాధ లేదు, నాకు ఆ మంచే కావాలి. నాకు ఈ మంచి వద్దు, పిల్లలొద్దు, ఎవరు వద్దు. నీకు ఆ మనిషి నీ దగ్గర 20 తులాల బంగారం, 15 లక్షల క్యాష్, 30,000 నగదు ఉన్న రోజే చూస్తాడు. అర్థమవుతుందా తల్లి? ఇన్ని కాడికే ఉండిలే, అదే మేలు. మీరు ఎన్ని చెప్పినా నేను విన్నాను. అదే అక్కడే ఆ మంచి నాకు ఇష్టము, అక్కడికి వెళ్ళిపోతాను. నాకు ఇడేకలు కావాలి. మరి ఈయన మీద కేసులు ఎందుకు పెడుతున్నావు? మరి ఇట్లా ఏంది ఈయన మీద కేసులు ఎందుకు పెడుతున్నావు అంటున్నాను? అవును, నాకు వచ్చిన బాట రావాలి కదా. కేసు ఎందుకు పెడుతున్నావు? హింసిస్తున్నాను ఎందుకు పెడుతున్నావు అట్లా కేసు పోలీస్ స్టేషన్లో? అవు పెడుతున్నాను, నాకు వచ్చేది వచ్చేలా చెయ్యాలి కదా. అంటే రావాలని చెప్పి కేసు పెడతావు? కాదమ్మా, నీకు ఈడ పిల్లలు తెలంగాణ పిల్లలే లేనట్టుగా పోయి నేను ఆంధ్రాలకి వచ్చి నీ రాయలసీమకు వచ్చి మరీ చేసుకుని నా పాపము ఇంత దూరం కానీ అంత దూరం వచ్చి చేస్తున్నందుకు నువ్వు వీరాశ పరిష్కారం చేసేది. నీకు జన్మ సుధు పెట్టలేడా? లేకుంటే ఇంకా నీకు పైసలు ఇవ్వట్లేదా? ఏమైనా ప్రాబ్లం చేస్తుండా? నువ్వు ఎందుకు అట్లా హింసిస్తున్నా ఏం కేసు పెడుతున్నావు? నాకు వద్దునే వద్దు, నాకు డైవర్స్ కావాలా. ఆ మంచి వద్దునే వద్దు, నచ్చలేదు, నాకు అవసరం లేదు. ఎందుకు అట్లా వేస్తున్నావు? ఇష్టం లేదు అంతే, డైవర్స్ కావాలి నాకు అంతే. ఆయన రూట్ ఆయన చూసుకోమని, నా రూట్ నేను చూసుకో. మరి పిల్లల రూట్ ఎవరు చూడాలి? ఆయనే చూసుకొని, ఆయన పెట్టలే కదా. మరి నీకు అన్నేవా? లేదు, నీదేం లేదా? నాది ఉండదు. నేను అంత దూరం నేను తెచ్చుకోలేదు కాబట్టి నాకు అవసరం లేదు. నేను సాకనంత రిస్క్ తీసుకోలేదు నేను. నాకు అదే లైఫ్, నాకు ఇది లైఫ్ కాదు. నీకు అర్థమవుతుందా నువ్వు మాట్లాడేది? నాకు మాట్లాడేది మీరు స్పృహ ఉండే మాట్లాడుతారా? మీరేం లేనిదే మాట్లాడుతున్నారు, అర్థం చేసుకోవడం లేదు నా గురించి. మీరు నీ గురించి అర్థం చేసుకోవట్లేదు. ఇద్దరు పిల్లలు అయినాక అర్థం చేసుకోవట్లేదు. నేను ఇద్దరు పిల్లలు ఉంటే ఇప్పుడు ఆయన చాకుంటాడు కదా, పని పోయి తెచ్చుకొని సాగుతాడు కదా. మా తల్లి బాధ్యత ఎవరు తీసుకుంటారు? తల్లి బాధ్యతలు వాళ్ళే అంతే చూసుకుంటారు, పెద్ద పిల్లలు కదా. ఎవరు పెద్ద తీసుకుంటారు? నీకు 3 ఏళ్ళు పెళ్ళి 4 ఏళ్ళు కాగానే పిల్లలు నీకు సంవత్సరానికి కొడితే 3 ఏళ్ళ పిల్లలు నీకు పెద్ద పిల్లలు అయిపోయారా?
వాడు నిన్నగాక మొన్న వచ్చినోడు నీకు ఆడేది అయిపోయినా ఇలా స్టైల్ గా ఫోర్స్ కొట్టే వాళ్ళైతే మీరు ప్రేమిస్తారు. 4 ఏళ్ళ నుంచి సంసారం చేసుకుంటా 3 ఏళ్ళ పిల్లలు ఉన్న వాళ్ళు వీళ్ళు లఫ్ట్ అయిపోయినా. లేకుంటే ఏ అమ్మాయిని తెచ్చుకోమని సార్ నీ లెక్క బఫూన్ కాదు అయినా, నీ లెక్క బఫూన్ కాదు. బఫం కాకుంటే నాకు ఇష్టం ఉంటే చేసేదే నీకు ఏ అమ్మాయిని తెచ్చుకోమని అట్నే ఉండమను నాయాలనే. నేను ఇప్పుడు వెళ్ళాను కదా ఆ మంచిగానే ఏ అమ్మాయిని తెచ్చుకోమని చెప్పు. ఏముంది దానికంటే. నువ్వు ఎంత ఈజీగా మాట్లాడుతుంది నీకు అసలు నువ్వు ఒక ఆడామె అయిపోయి బతికినవా అమ్మ తల్లి చెప్తున్నా నీకు. ఒక ఆడామెవు అనే ఉద్దేశంతో నేను ఆడగుతురే కాబట్టి నేను చెప్తున్నాను, మంచిగా చెప్పాను. నేను ఒకటి చేసుకున్నాను లవ్ చేసి, ఆయన ఒక అమ్మాయిని లవ్ చేసో లేదంటే పెళ్లి చేసుకొని ఎటువంటి ఆ బిడ్డలు చూసుకొని ఉండమని చెప్పు అంతే. నాకు మట్టుకు అవసరం లేదు, నాకు డైవర్స్ కావాలా, నాకు అవసరం లేదు. అది మీరు ఎన్నైనా చెప్పండి, అంతకంటే ఇంకేం లేదు. మీరేం చెప్తారో చెప్పండి. డైవర్స్ కావాలి, అవును. ఆయన సంపాదించే సంపాదనలో నీకు భాగం కావాలి, కానీ ఆయన మాత్రం వద్దా? వద్దు. నేను ఉండేందుకు ఈ నా కాపురం చేసినందుకు నాకు దాంట్లో సగం భాగం ఉంది కాబట్టి నా భాగం నాకు ఈరానికే నేను వచ్చాను అడగరా. మరి పిల్లలకు కూడా భాగం ఉంటే ఆ పిల్లలకు భాగము, వాళ్ళకి భాగం నాకు భాగము అంతే. నాకు వాళ్ళకి ఇచ్చి నాకు జరగాలి కదా. నేనేం తినాలా ఎక్కడ దిమాగ్ లేని మనిషిని పట్టుకున్నావు అన్న. నువ్వు మరి ఎంక్వైరీ చేయాలి పెళ్లి చేసుకోకముందుకు అన్నా. పెళ్లి చేసుకోకముందుకు అటు 7 తరాలు ఇటు 7 తరాలు ఎంక్వైరీ చేసుకోమంటారు. నువ్వు రాష్ట్రం పోయినావు, ఆడ పోయి నువ్వు కనుక్కోవాలి, ఏం చేయలేవా? ఎట్లా చేసుకున్నావు అసలు కదా? ఆమె మాట్లాడుతున్నా మీనింగ్ ఉందా? ఆల్రెడీ నేను మ్యారేజ్ అప్పుడు దీన్ని అడిగినప్పుడు ఇది ఇష్టపడే నన్ను చేసుకుందా, అవునా కాదానే? ఇష్టపడ్డావా లేదా? ఇష్టపడే చేయలేదు, ఓకే పెద్దలు చేశారు, నేను చేసుకున్నాను. మరి అప్పుడు చెప్పాలి కదా. నేను ఇష్టపడేది నీకాడనే ఉంది, వానికాడికి నేను పోని అవసరం లేదు కాబట్టి వానికాడికి వెళ్ళాను అంతే. అయినా ఆ రోజు చెప్తే ఈ సమస్య వచ్చేది కాదు కదా. అప్పుడు మా వాళ్ళు వెళ్ళాను, చేసుకున్నాను, ఉన్నాను. ఇంతకంటే ఇంకా హ్యాపీ ఏముంది లైఫ్లో చెప్పు? బ్రహ్మాండంగా ఉంది. నీకాడ నేను హ్యాపీ, ఎప్పుడు నేను సుఖము పర్లేదు, సుఖం లేనే ఎప్పుడు పిల్లలు ఎట్లా కట్టామమ్మ తల్లి? వచ్చింది అయిపోయింది అంతే. ఏదో చేశారు కాబట్టి 10 మందిలో పెద్దోళ్ళు అన్నారు కదా, పెళ్లి ఎప్పటికైనా మొగుడే భార్య కాబట్టి కాపురం చేశాను, నచ్చలేదు, నాకు ఓపిక లేదు, అది కాబట్టి నేను వెళ్ళిపోయాను బయటికి. కాదా మనకి మన అర్థమవుతుందా నీకు? ఇంత మేము చెప్పాడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నీకు ఖచ్చితంగా ఈ ఆస్తిలో వాటా కావాలా? కావాలి. ఎందుకు అట్లా? నేను బతకడానికి కావాలి కదా. సందీప్ ఏం బీక్తాడా? సందీప్ ఇచ్చాడు, వాడంతా ఇచ్చాడు కదా. నేను కాపురం చేశాను కదా, చేసిన తర్వాత ఆయనది ఇంత కావాలి కదా. ఆయనది కావాలి, ఇంది కావాలి, ఇద్దరిది కావాలి కదా. నేను ఎలా బతకాలి? నేను ఉండాలి కదా. నీకు ఆధారం సందీప్ ఉన్నప్పుడు సందీప్ని అడుగు, ఈయనతో సంబంధం లేదు నీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు క్లియర్గా చెప్పింది ఒకటే మ్యాటర్ చెప్తున్నా, నీకు సందీపే కావాలని పోతే పో, ఈయన దగ్గర నీకు రూపాయి రాదు. ఇంకోటి, ఈయన పిల్లల విషయంలో ఈయన బాధపడుతున్నాడు, ఒక్కటే విషయం చూసి నేను ఆపుతుండు. లేకపోతే ఈయన పిల్ల దొరక కాదు, పెళ్లి చేసుకో వచ్చింది నీళ్ళగా చూస్తాను నమ్మకం. నువ్వు కూడా అట్లా చూడవులే, నాకు అర్థమైపోయింది పిల్లల్ని. అందుకే పిల్లలు సర్వనాశనం కానీ నీ అసలు తల్లిదండ్రులే కారణమవుతారు. దేశ వినాశనానికి నీ అసంటే వాళ్ళే పుట్టగొడుగులా పుట్టుకొస్తారు. అర్థమవుతుందా తల్లి? నువ్వు చెప్పలేదు, ఆ మనిషి తెలుసు అన్ని. ఏం తెలుసు? వచ్చి నేను ఏదో చెప్పేస్తాను, ఏది తెలిసిందన్న. ఇప్పుడు వచ్చి నువ్వు చెప్తాను, ఆయన కాపురం చేసి అన్ని చేసిన ఆయన తెలియాలా, ఎట్లా ఉండేది, ఏం కథ ఆయన తెలియాలి. అది ఏం తెలియాలి? ఒక్కసారి ఆలోచించవే, మన పిల్లల ముఖం చూసి ఒక్కసారి ఆలోచించు. నువ్వేమన్నా చెప్పు, నాకు నువ్వంటే ఇష్టం లేదు. నేను ఏదో నీ కాడికి ఆచి కోసం ఏదో నాకు అంత ఇచ్చి నచ్చితే లేదంటే అది కానీ లేదంటే నేను వెళ్ళిపోతాను. పిల్లయి 4 సంవత్సరాలు అవుతుంది. వారం రోజులు నా దగ్గర ఉంటే 20 రోజులు వాళ్ళ పుట్టింట్లో ఉండేది సుధాకర్. అడుగు, దీన్ని అడగండి ఒక్కసారి. నేను అబద్ధం చెప్తున్నానేమో అడగండి. మరి అప్పుడు ఏమైంది సార్ మీ తెలివి? దీనికి ఎంత గణం చేశాను, కానీ దీనికి నేనంటే విలువ తెలుస్తలేదు సార్. ఎన్ని రోజులు, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాను. నాకు తెలుసు సార్, ఎంత చెప్పి చూశాను, మారుతుందేమని చెప్పేసి చూశాను, అయినా కూడా తనలో మార్పు రావట్లేదు. రాదు సార్, ఆమె దగ్గర మార్పు రాదు. నువ్వు కోరుకోవడం వేస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే క్లియర్గా చెప్తే ఆమె దగ్గర మార్పు రాదు. ఆమెనే చెప్తుంది కానీ మారని రాబాయ్ అని చెప్పేసి. ఇంకా నువ్వు మార్పు కోసం చెప్పండి, మీరు రండి, అంత రిక్వెస్ట్ చేసే వేస్ట్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి క్లియర్ చేసుకోండి, మీకు డైవర్స్ కావాలిగా, అంతే కదా? అంతేనా? మరి ఈయన నుంచి రూపాయి రాదు. ఇంకోటి సేమ్ చెప్తున్నా, నీకు రూపాయి రాదు. రేపటి దినానికి నీ దగ్గరకు వచ్చినా బాగుండదు. నేను రాను. నీకు కొన్ని నువ్వు సందీప్ గారి గురించి అంత మోజులో పడుతున్నావు కదా, సందీప్ గారి గురించి నీకు చెప్పాలా నేను? చెప్పండి, ఏముంది ఆయన కాడ చెప్పడానికి? నువ్వు సందీప్ గురించి ఏముంది? ఏం తప్పు కూడా, మంచోడే కదా.
మంచోడా సరే ఒక్క నిమిషం మంచోడు అంటున్నావు కదా తల్లి ఎందుకు ఫోన్ చేయడము నేను ఆయనకు ఫోన్ చెయ్యా ఆయన రాసలీల వీడియోలు నీకు చూపెడతా అంతే ఆయన రాసలీల వీడియోలు నీకు చూపెడతా అంతే అవసరం లేదులే ఇప్పుడు చూడపోలే ఆయన మనసు నాకు తెలుసు ఇంకా అయిపోయింది కదా ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఫోటోలు చూపిడు మళ్ళీ ఎందుకు కాదమ్మా నేను చెప్పేది ఆయన మంచోడు నేను కాదంటలేదు ఆయన చేసిన శృంగార వీడియోలు ఉంటాయి అవసరం లేదు ఇప్పుడు చూపి నువ్వు చెప్పావు కదా అది నమ్మను కదా అప్పుడు జరిగింది ఇప్పుడు నేను వచ్చిన దానికి జరగలేదు కదా నేను జరిగింటే దానికి అత్త ఎట్లా తీసుకుంటో తెలీదు ఇప్పుడు రాలేదు కదా ఇప్పుడు మామూలుగా ఉన్నాడు కదా అప్పుడు ఎలా ఉన్నాడో బాగానే ఉన్నాడు అప్పుడు ఎలా ఉన్నా నాకు తెలియదు అవసరం లేదు ఇప్పుడు అప్పుడు కాదు నీతో పరిచయం అయినాకల్నే నువ్వు అంటున్నావు ఇదంతా అప్పటిదని చెప్తుంది నీకు వాడు చెప్పింది జూటా అబద్ధం ఇప్పటివి నడుస్తుంది మన ట్రాకు అర్థమవుతుంది తల్లి నీకు పిచ్చి నా కొడుకులే కొడుతున్నాను ఇగో చూడు రీసెంట్గా దిగిన ఫోటో ఇది చూడు నేను ఫోన్ చేసి కనుక్కుంటాను ఫోన్ చేసి కాదు నువ్వు ఎట్లా చేసి అనుకో ఒక మాట అయిపో ఏమంటుంది సార్ వాడికి ఫోన్ చేసి సుజాత ఎవరు అన్నాడు హలో సుజాత ఎవరు ఆ సుజాత నువ్వు లవ్ చేసావంట కదా ఫోటోలు చూశాను నేను అంటే నా కోసము నువ్వు సుఖం కోసం వచ్చావా లేదంటే నాకు లైఫ్లో ఇచ్చేదానికి ఏమైనా కాపురం ఇచ్చేయడానికి వచ్చావా లేదంటే దేని చేసే బిడ్డలు భార్యలు మొగులు అందరూ పోగొట్టుకొని వచ్చాను కదా నీ కాడికి ఎందుకు ఇలా చేసావు నాకు చెప్పాలి కదా ఎందుకు అంటే సుఖం కోసం వచ్చావా నా కోసంకి ఎప్పుడు లైఫ్లో ఇటు రావాకు హలో రే నేను ఎవరైతే నీకు ఎందుకురా బాబు నేను పిఎస్ నుంచి మాట్లాడుతున్నా నాటకాలు చేస్తున్నావా రే దెబ్బలు తింటే ఇప్పుడు నేను వచ్చినాడు మీ ఇంటికి అమ్మాయిల జీవితం ఆడుకొని ఇదే పనారా మాదచ్చోతకనం చూసి వాడు మాట్లాడుతుంటే తడవనిస్తాడు నీకు అర్థమవుతుందా తల్లి ఇప్పటికైనా నేను చెప్పేది ఒకటే మాట చెప్తున్నాను నమ్మాను ఏదో మా జీవితంలో అట్లా ఉంటుంది ఇలా చేస్తారని నేను ఊహించుకోలేదు కదా ఏం తక్కువ చేసింది చెప్పరా నీకు నేనేమో తక్కువ చేసిందా జీవితం అన్నాకలా గొడవలు ఎత్తుంటాయి చిన్న ఆరపోట్లు జరుగుతూనే ఉంటాయి అట్లా అని చెప్పేసి కట్టుకున్న నిడిసబెడితే కన్నపిల్లలను విడిసబెడతా అంటే నీకు ఏమనేది నీకు కట్టుకున్న నిడిసబెడితే కన్నపిల్లలను విడిసబెడతా అంటే నీకు ఏమనేది నీకు ఒక్కసారి ఆలోచించి ఈయన జీవితం గురించి ఈయన జీవితం అని కాదు ఈయన నీకు ఇద్దరి మధ్యలో సుఖంగా ఉన్న రోజులు పుట్టిన పిల్లల కోసం ఆలోచించారమ్మా మీరు పిల్లలు ఇంట్లో నిడిసబెట్టినాకో రేపు పొద్దున్న రౌడీలు ఇంకా వేరే అవుతారు అర్థమవుతుందో తల్లి దయచేసి అర్థం చేసుకోను ఇప్పటికైనా నువ్వు రిలీజ్గా ఎట్లా ఇట్లా కాలేదంటే ఇగో ఆడ వీడియో పెట్టిన కార్లో కెమెరా పెట్టినా ఆ రెడ్ మాస్క్ పెట్టుకుని చూసావన్నా ఆడ చూడు చూసినావారా ఆ రికార్డ్ అవుతుంది నేను తీసుకొని నువ్వు కేసు వేసినా ఏం వేసినా చెల్లెదు నీకు రూపాయి కూడా రాదు రెండు ఉన్నాయి మన దగ్గర మార్గాలు నువ్వు మంచిగా బుద్ధిగా సంసారం చేసుకొని బుద్ధిగా ఉంటా అంటేనేమో ఇట్లుండు లేదు నేను అదే పోతా అంటేనేమో మాకు ప్రేమించడం తెలుసు దండించడం తెలుసు మాకు రెండు తెలుసు మాకు నువ్వు ఎంచుకున్నావు అనుకో ఈయన వేత్రుల్లో నేను కొట్లాడతా ఎందుకంటే నేను మొగోని పక్షపాతి మళ్ళీ చెప్తున్నా తల్లి నువ్వు మంచిగా ప్రేమించి బుద్ధిగా ఉంటా మంచిగా బుద్ధిగా సంసారం చేసుకుంటా అంటే ఉండు లేదు నాకు వాడే కావాలి ఇంకోటి కావాలని పోయినావు అనుకో నేను తీసుకొని సీదా ఎవరికి వెళ్ళాలి నాకు ఇస్తా వాళ్ళు ఏం చేయాలో చేస్తా నేను నీకు ఒకటి క్లియర్గా చెప్తున్నామ్మా నువ్వు అందంగా ఉన్నావు తెల్లతోలు ఉంది కాబట్టి వాడు నేను దేకుతున్నాను అర్థమవుతుందా ఇన్ కేస్ నీకు ఏదైనా రోగం వచ్చినవి అంతా చూసుకునే అననే ఆయన నాతో మాట్లాడేటప్పుడు ఎంతో నీట్గా మాట్లాడుతుండు ఎంత ఇది చేస్తుండు నీతో మాట్లాడేటప్పుడు అంతే నీట్గా మాట్లాడుతున్నావు అంత నీట్ మనిషిని ఎందుకు కాదనుకుంటే ఒక్కటి చెప్తున్నా చూస్తా నీకు ఏమన్నా అనుకో బీర్ సీసాలు బీరున్నంత సేపే సీసకు వాల్యూ బీర్ అయిపోయాక సీసగా వాడతారు అట్లా నీ భవిష్యత్తు కూడా అంతే అవుతుంది అర్థమవుతుందా నీలో రసం అయిపోయాక నేను ఈడ్చి అవతల కొడితే నువ్వు ఏమైపోతావు నీకే తెలియదు ఇట్లా తయారైన వాళ్ళు అంతా అడ్డ మీద ఆడేడ వేషాలుగా తయారవుతారు అంటే జీవితాన్ని వాళ్ళంతా వాళ్ళు సొంతంగా నాశనం చేసుకొని వాళ్ళు కొంత మార్గాన్ని ఎంచుకుంటారమ్మా ప్లీజ్ నీకు మస్తు భవిష్యత్తు ఉంది తల్లి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇప్పటికైనా అన్నతో ఉండవా ఒక్కటి ఏం లేదన్నా వాడు మైండ్ ఖరాబ్ చేస్తారు ఇట్లా చిల్లర నా కొడుకులు గల్లిపోలు ఉంటారు నాకు మళ్ళీ ఒక్కటి ఏం తెలుసా ఒక 1 వీక్ 1 మంత్ అట్లా కౌన్సిలింగ్ ఇప్పించే డాక్టర్తో అంజనీ సార్ దగ్గర తీసుకెళ్ళి నీ కార్డు ఇస్తా విజిటింగ్ కార్డు ఇస్తా లేదంటే ఎవరైనా తెలిసిన కౌన్సిలింగ్ సార్ అని ఇప్పి తను మంచిదే కానీ ఇట్లనే వలలు వేస్తారు కదా చేప పిల్లలు పడతాయి కాపాడాల్సిన బాధ్యత మనది హ్యాపీగా ఉండండి మీరు హ్యాపీగా ఉంటే మీ పిల్లలు హ్యాపీగా ఉంటారు మీ పిల్లలు హ్యాపీగా ఉన్నారంటే వాళ్ళు డాక్టర్లు అవుతారు ఇంజనీర్ అవుతారు పెద్ద చదువు పెద్ద సైంటిస్టులు అవుతారు మీరే ఇట్లా విచ్చలవిడిగా చేసుకొని మీ సంస్థలు మీరు వెళ్ళిపోతే వాళ్ళొక రౌడీలు గుండాలు అవుతారు వాళ్ళ భవిష్యత్తు ఎక్కడో లేదు మీ చేతుల్లో ఉందమ్మా దయచేసి అర్థం చేసుకోండి ఓ దేశానికి 2 మణిరత్నాలు పుట్టే మీ కొడుకులు మీ కూతురు వాళ్ళని కాపాడతారా లేకుంటే పొడగొట్టుకుంటారా మీ ఇష్టం ఇప్పటికైనా మంచిగా ఉండవా ఏదో చెప్పమ్మా ఉంటాను ఉంటావా సరే తల్లి
నువ్వు మాత్రం మంచిగా ఉండలేకపోతే మాత్రం మా వీడియో అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, ఈ ఎవిడెన్స్ తీసుకొని నేను ఏడు పెట్టాలని పెడతాను. ఇంకోటమ్మా ఈయన మీద కేసు ఉన్నది కాదు, కేసు విత్డ్రా చేసుకో సరేనా, చేపిస్తావు కదా. చేపిస్తాను. ఇంకోటన్నా ఏదైనా చిన్న చిన్న గొడవలు అయినా సరే ఈ విషయాలన్నీ అప్పుడు తీయకు, నీకు అప్పుడు అట్లా ఉండే మనతో సంబంధం ఉండే ఇవంతా ఒక పీడకల్లేగా మర్చిపో కదా. థ్యాంక్ యూ. ఓకే చూసారు కదా వ్యూవర్స్, ఈ వీడియో నేను టెలికాస్ట్ చేస్తాము, కాకపోతే మోకాలు బ్లర్ వస్తాం ఇద్దరికి, ఎందుకంటే మీలాంటి వాళ్ళ కొంతమైన మారితే మాకు అదే సంతోషం. అర్థమవుతుందా? చూసారు కదా వ్యూవర్స్, భర్త కన్నా మించిన దైవం ఏం లేదు. భర్త తిట్టిందనో, భార్య కొట్టిందనో, లేకపోతే భార్య దగ్గర రావట్లేదనో, భర్త దగ్గర రావట్లేదనో, ఇంకా వేరే వాడేవాడో దగ్గర అవుతుందని చెప్పేసి కట్టుకున్న ఆమెను మాత్రం దయచేసి అన్యాయం చేయకండి. ఎందుకంటే మధ్యలో వచ్చింది మధ్యలోనే అవుతుంది, మధ్యలో వచ్చి కడదాకా ఉండేటాడు భర్త భార్య. అర్థమవుతున్న వ్యూవర్స్, భార్య భర్తలకు సంబంధం గురించి నేను చెప్పడం కాదు, ఎంత మంది ఎన్నో చెప్పారు, మీకు కూడా తెలుసు. ప్లీజ్ వ్యూవర్స్, మనం సక్రమంగా ఉంటేనే మన పిల్లలు సక్రమైన మార్గాన్ని ఎంచుకుంటారు. మనమే అక్రమ తోవలు దొక్కినామనుకో వాళ్ళు ఇంకా అక్రమ మార్గాలు ఎంచుకుంటారు. నెక్స్ట్ జనరేషన్ ఎట్లుండాలనేది మనం చూపించే బాట పట్టే ఉంటుంది. ప్లీజ్ వ్యూవర్స్, మనం సక్రమంగా ఉన్నామంటే నెక్స్ట్ జనరేషన్ కూడా ట్రూ స్ట్రాంగ్ గా ఉంటుంది. ప్లీజ్ వ్యూవర్స్, అట్లాంటి సంబంధాలు మాత్రం పెట్టుకోకండి దయచేసి. అదే విధంగా మన వీడియోని లైక్ చేయండి, వీలైనంత మటుకు షేర్ చేయండి. మీలో కూడా ఎవరైనా ఇలాంటి సమస్యకు బాధపడితే ఈ వీడియో చూపించండి, వాళ్ళలో కొంతైనా మార్పు వస్తుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ వ్యూవర్స్, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కింద కంటుంటే దాన్ని మాత్రం కొట్టండి ప్లీజ్.